నేను సీతారాముల గుడికి వెళ్ళాలి. నువ్వు గుడి సమస్యను సాల్వ్ చేయడానికి వచ్చినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. వైజేంటి దేవుడికి దండం పెట్టుకో. నా దర్శనమైపోయింది. మరైతే వెళ్దాం పదా. ఇప్పుడే కదా గుడికొచ్చింది, గుడి విశేషాలు తెలుసుకోవాలి కదా. గుళ్ళో అడిగిపెట్టా. నేను కూడా మొదటిసారి వైజేంటి. గుడి విశేషాలు నాకు కూడా పెద్దగా తెలియవు. ఇంకోసారి తాతయ్య గారితో కలిసి వచ్చినప్పుడు తెలుసుకుందాంలే. ఈ గుడి గురించి నాకు తెలుసు 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 తెలుసు. ఈ గుడి 400 సంవత్సరాల క్రితం కట్టబడింది. దీని పోషకులు శివరామరాజు గారి వంశీకులు. ప్రతి ఏటా ఈ గుడిలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. రా సీత, గుడి విశేషాలు చాలా ఉన్నాయి, రా చెప్తాను.
భక్తులందరూ కూర్చుని సీతారామ సీతారామ అంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతుంటే ఆ సీతారాముల వారికి మంగళ స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు కడతారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా చేసి నుదుటున బాసికాలు కడతారు. సీతమ్మ వారికి పూల జడతో పాటు రకరకాల అలంకరణలు చేస్తారు. ఆ తర్వాత ఏంటి వైజయంతి? ఆ తర్వాత అని ఆవేశపడుతున్నావేంటి? పండితులు వేద మంత్రాలు చదువుతుంటే శ్రీరామచంద్రుడికి అలంకరించే ఒక్కొక్క ఆభరణాన్ని భక్తులకు చూపిస్తూ పండితులు అలంకరిస్తారు. అలాగే సీతమ్మ వారికి కూడా తరతరాలుగా అలంకరింపబడుతున్న ఒక అద్భుతమైన బంగారు పట్టెడ ఉంది. తెలుసా 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 ఆ బంగారు పట్టెడ ఎవరిదో తెలుసా? తెలీదు. జానకమ్మ వంశీకులది. జానకమ్మ వంశీకులది. ప్రతి సంవత్సరం ఆ వంశీకులు సీతమ్మ వారి బంగారు పట్టెడను తెచ్చి భక్తులందరికీ చూపిస్తారు. ఆ తర్వాత రా సీత రా 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 రా. ఇక్కడే వేద పండితులు వేద మంత్రాల మధ్య బంగారు పట్టెడను అలంకరిస్తారు. ఆ తర్వాత తాళిబొట్టు, తలంబ్రాలు, పూలదండలు మార్చుకోవడం, సీతారాముల కళ్యాణం సమస్త భక్త కోటికి కన్నుల పండగ. ఆ కళ్యాణం కమనీయం. చూసిన కంటికి అదృష్టం, విన్న చెవికి పుణ్యం సీత. కానీ 25 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం ఆగిపోయింది. ఆ బంగారు పట్టడి లేకే సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆగిపోయిందంట. మరి ఆ పట్టడెవరో దొంగతనం చేశారంటే కదా? బంగారు పట్టెడ దొంగిలించబడలేదు. లేదు వైజయంతి, దొంగిలించారంటే కదా? లేదు వైజయంతి, దొంగిలించారని ఊరంతా అంటుంటే నువ్వు ఇట్టా అంటావేంటి? సీతమ్మ తల్లి బంగారు పట్టెడ దొంగతనం కాలేదు. నమ్మక ద్రోహం, ఇచ్చిన మాట తప్పడం, మోసం, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. ఎవరికి మాటిచ్చారు? ఎవరు మాట తప్పారు?
చేశారు? అసలు ఇంతకీ ఆ పట్టడి ఇప్పుడు ఎక్కడుంది? ఎవరి దగ్గరుంది? గుడి శేషాలు ఇన్ని చెప్పావు, ఆ పట్టడి ఎక్కడుందో కూడా చెప్పు. ఆ పట్టడి ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. మళ్ళీ ఆ సీతారాముల కళ్యాణం నేను జరిపిస్తాను వైజయంతి. నాకెందుకో డౌట్గా ఉంది నరసింహ. మేడం, ఇంత ఇంపార్టెంట్ సీడీ జైలర్ గారు మిస్ అయిందని చెప్పడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన సిన్సియర్ అని ఆ రోజు ఆ సీడీ ఇచ్చాను. ఇంత నెగ్లిజెన్స్ అని తెలుసుంటే ఇచ్చుండేదని కాదు. నా సెల్ ఫోన్లో ఉన్న వీడియో కూడా డిలీట్ చేశాను మేడం. ఇంకో కాపీ దొరికే అవకాశం కూడా లేదు. ఉంటే ఆ చెవి పోగు పెట్టుకున్న వ్యక్తి ఎవరో తెలిసుండేది. వికాస్ చనిపోయాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎక్కడో ఏదో మనకు తెలియకుండా జరిగిపోయిందని నా సిక్స్త్ సెన్స్ కనిపిస్తుంది నరసింహ. అదేంటో అర్థం కావడం లేదు. మేడం, వికాస్ డెత్ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ అంటే ఏమీ లేవు. ఆ రమణశాలను ఫాలో చేసి మధ్యలో వదిలేశాం. మళ్ళీ వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో మేడం. నేను అదే ఆలోచిస్తున్నాను. రమణ సాల్వ కూతురు రవళితో నాకు కొద్దిగా పరిచయం ఉంది. ఆ రిలేషన్తో ట్రై చేస్తాను. ఈలోపు రమణశాల్వ ఇంట్లో ఎవరెవరుంటారో సీక్రెట్గా అబ్జర్వ్ చేసి మీకు ఫోన్ చేస్తాను మేడం. సరే, నేను రవళి కోసం ట్రై చేస్తాను. ఆ రోజు వికాస్ నా చెవిలో ఏం చెప్పాడు? తప్పించుకునే స్కెచ్ వేస్తున్నాను, తమ్ముంటే పట్టుకో.
తప్పించుకునే స్కెచ్లోనే కదా వికాస్ చనిపోయింది. ఛ! తాతయ్య, డబ్బులు డ్రా చేసి తెచ్చాను. సరే, మొత్తం 30 లక్షలున్నాయి. లోపల పెట్టండి. అలాగే తాతగారు. అమ్మా రేణు, వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళ మొహాన్ని కొట్టి మన గంగాధరాన్ని మనం తెచ్చుకుందాం. నువ్వేం బాధపడకు తల్లి. వదినా, గంగాధరానికి ఏమీ కాదు. వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే మన బాబుని మనకు క్షేమంగా అప్పగిస్తారు. ఇందాక నాకు తెలిసిన ఒక మార్వాడి అతన్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాను. వస్తాను అన్నాడు. ఇల్లు అమ్మితే ఇంకొంచెం డబ్బు వస్తుంది. సరేనా? వదినా, మీరు బాబుతో సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఈ డబ్బులు ఇల్లుదేముంది, ఎప్పుడైనా సంపాదిస్తాం. ఓకేనా? వదినా, మన సిఏ శర్వాణి గారికి బాబు కిడ్నాప్ విషయం గురించి చెప్పి హెల్ప్ అడిగితే? వద్దు చైతన్య, వద్దు. శర్వాణి ఆవేశపర్రాలు. ఏదైనా జరగరాంటి జరిగితే నేను ఇంకా ఎవరి కోసం బతకాలి? వద్దు. సరే వదినా, నీ ఇష్టం. ఉదయం నుంచి గంగాధర పాలు తాగలేదు. ఆకలితో ఎలా ఉన్నాడో ఏంటో చైతన్య. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు? నోర్మై. ఈ స్మెల్ ఏంటి? చచ్చా, షిట్ చేశాడు. ఓహ్, బ్యాడ్ స్మెల్. వికాస్, 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 నిన్నే. ఏంటి రవలి? వాడు ఏడుస్తున్నాడు. కాసేపు ఎత్తుకొని ఆడిపించచ్చు కదా. ఎవరు? నేనా? నో వే. నాకని కోపం వచ్చిందంటే వాడి పీక పిసికి చంపేస్తాను. ఏంటి ఆ కోపం? లేకపోతే ఏంటి? నేను వాడిని ఆడించాలా? గో టు హెల్. నాకు పిల్లలంటే ఎలర్జీ.
రై ఎందుకురా ఏడుస్తున్నావు? మీ అమ్మ కావాలా? బెడ్ అంతా షిట్తో డర్టీ చేశాడు. తీసుకెళ్లి క్లీన్ చెయ్యి. సూర్య ఎక్కడా? లంచ్కి భోజనం కావాలి కదా, తీసుకురావడానికి వెళ్ళాడు. రే ఏడవకురా. నువ్వెంత ఏడ్చా మీ అమ్మ రాదు.